నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము మొదటి అధ్యాయము. దేవర్షి నారదుల వారు భక్తిదేవిని కలియుట. 13వ శ్లోకము. పరీక్షితే కదా వక్తుం సవాయాం సంస్థితే సుఖే సుధా కుంభం గృహీత్వైవ దేవాస్తత్ర సమాగమన్. పరీక్షణ్ మహారాజు నాకు ఈ కథను సుఖమహర్షి వినిపించుటకు గాను సభాస్థలి యందు ఆసీనుడై ఉండెను. అప్పుడు అచటికి దేవతలు అమృత కలశమును తీసుకొని వచ్చిరి. 14వ శ్లోకము. సుఖం సత్వావదన్ సర్వే స్వకార్య కుశలాసురా కదా సుధాం ప్రయచ్చస్వ గృహీత్వైవ సుధామిమాం. దేవతలు తమ కార్యములను సాధించుకున్నటి యందు మిక్కిలి నేర్పరులు. వారందరూ శ్రీ శుకనకు నమస్కరించి, అయ్యా, తమరు ఈ అమృత కలశమును స్వీకరించి దీనికి బదులుగా మాకు శ్రీ భాగవత కథామృతమును అనుగ్రహింపుడని ప్రార్థించిరి. 15వ శ్లోకము. ఏవం వినిమయే జాతే సుధారాజ్ఞా ప్రపీయతాం ప్రపాస్యామో వయం సర్వే శ్రీమద్భాగవతామృతం. ఈ విధముగా పరస్పరము మార్చుకున్న పిమ్మట పరీక్షణ్ మహారాజు అమృతమును త్రాగునుగాక. మేమందరము శ్రీమద్భాగవత అమృతమును పానము చేసేదముగాక అని దేవతలు అర్థించిరి. ధన్యవాదములు.